మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ ఇందిరానగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నాం. ఏంటండి, దేవాలయంలో అమ్మవారు లేదు, కానీ ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహిళల గురించి చెప్తున్నామని అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కాకముందే స్వయంభుగా వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లి చూపెట్టినటువంటి మహిమలు అనిర్వచనీయం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు. మరి అంతటి మహిమగల అమ్మవారి సంకల్పం వల్లే ఆ అమ్మవారు ఒక భక్తుడిని ఎంచుకొని ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకుంది. మరి విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ముందుకు వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో స్వయంగా వెలిసిన ఎల్లమ్మ తల్లి మహిమలను గురించి ఇక్కడి కాలనీవాసులు మరి ఇతర కాలనీవాసులను గురించి అడిగి తెలుసు. స్వయంభుగా వెలిసినటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి నిత్యం వస్తూ ఉంటారు బలరాం గారు. మరి ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేవాలయం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడింది. మరి ఆయనకు అమ్మవారిని మొక్కినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్, మీరు నిత్యం ఇక్కడ దేవాలయానికి వస్తూ ఉంటారు? చేస్తూ ఉంటాం. మాకైతే మా ఆరోగ్యం మంచిగా ఇస్తారు. మేము అందరం కూర్చుకుంటాం, అందరం చేస్తాం. మాకు తగినట్టు కూడా మాకు పెద్ద మనిషి ఉన్నారు, మల్లేష్ గారు, మల్లేష్ గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు చేస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు అమ్మవారు కూడా మేము వస్తూ ఉంటాం, ప్రతి వారం చూస్తుంటాం, పూజ చేసుకుంటాం. మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు వచ్చే పండుగ కూడా అదే విధిగా మంచిగా చేసుకుంటామని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ కాలనీలు అందరూ ఎలా ఉంటారు సార్? మీ కాలనీ వాళ్ళు అందరూ ఇక్కడ మరి ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి, ఆషాఢ మాసం బోనాలు. ఇంతకుముందు ఆషాఢ మాసం బోనాలు మరి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట లేకున్నప్పటికీ ఇక్కడ చేసుకున్నారా? ఇక్కడ చేసుకున్నాం మేడం, చేసుకున్నాం. ఇక్కడ చిన్న అమ్మవారి గుడి ఉంది, అక్కడ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు విగ్రహం తెచ్చి పెట్టాలి. ఇప్పుడు ప్రత్యేకంగా పెద్దగా 5 రోజుల పండుగ ఉంటుంది. 5 రోజుల పండుగ గుండాలు ఉంటాయి, పంతులు వస్తారు, చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటది పండుగ ఇది. పిలుస్తాం మేడం. చాలా మంది వస్తారు మేడం, చాలా మంది వస్తారు. చాలా యథావిధిగా మస్తు ఉంటది. పెద్ద పండుగ, చాలా పెద్ద ఒక్కరు ఇట్లా వస్తారు. చాలా పెద్ద పండుగ. కన్నుల పండుగ ఇంద్రనగర్ కాలనీ కన్నుల పండుగ మరి ఎట్లా భారీ పెద్ద ఎత్తున భారీ పెద్ద ఎత్తున మాకు మా మల్లేష్ గారు ఉన్నారు, మల్లేష్ గారు, కంసలర్ అన్నగారు, TR9 అన్నగారు ఉన్నారు. వాళ్ళు మాకు సాయం చేస్తున్నారు. మేము కూడా కొంత చేస్తున్నాం, మా తోచినంత సాయం చేస్తున్నాం. మేము అమ్మవారు ఉంది మేడం. అమ్మవారు ఉండేప్పటికీ మేము ఇక్కడ కాలనీ నిలిచింది, బరాబర్గా నిలిచింది. అమ్మవారి దయ వల్ల మేమందరం ఇప్పుడైతే మంచిగా ఉన్నాం.